హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎఫ్ఐయు రెగ్యులేషన్స్ అన్నిటినీ పాటిస్తున్నటువంటి ముద్రెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో దీనిలో కేవైసీ కూడా ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఈ ముద్రెక్స్ యొక్క లింక్ ఏదైతే ఉందో, నేను వీడియోలో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లేస్టోర్ ఓపెన్ అవుతుందండి. ప్లేస్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ డౌన్ సైడ్లో ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీకు ముద్రెక్స్ బై సెల్ అండ్ హోల్డ్ క్రిప్టో అనేసి వచ్చింది. సో ఈ ముద్రెక్స్ ఎక్స్చేంజ్ అనేది టోటల్లీ ఇండియా ఎఫ్ఐయు రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ అన్నిటినీ పాటిస్తున్నటువంటి ఇండియాకు సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ అండి, ఫారిన్ ఎక్స్చేంజ్ కాదు. సో దీంట్లో మనం రూపీస్ అనే వాటిని డిపాజిట్ చేస్తే అక్కడ డైరెక్ట్గా అవి యూఎస్డిటీ ఫామ్లో మనకి చూపిస్తుంది అనమాట. సో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మీరేం చేయాలి, సో ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్చేంజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత సో మెయిన్ పేజ్లోనే మనకు కంప్లీట్ వెరిఫికేషన్ అనేసి ఒక ఆప్షన్ అనేది వచ్చిందండి. ఇక్కడ పాన్ కార్డు డీటెయిల్స్, దాని తర్వాత ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంట్రీ చేయండి అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే ఈ కంప్లీట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కంట్రీ కోడ్ ఏదైతే ఉందో అది చూపిస్తుందండి. చూపించిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ మెయిల్ ఐడి అనేది అడుగుతుందండి. సో మీ మెయిల్ ఐడి అనేదాన్ని ఎంట్రీ చేయండి. మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డు వెరిఫికేషన్లో మొదటగా మీ నేమ్ ఏంటి యాజ్ పర్ పాన్ కార్డు ఎంట్రీ చేయమని అడుగుతుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఆ డీటెయిల్స్ అని మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఆధార్ కార్డు వెరిఫికేషన్ అని నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో డిజిలాకర్ అనేది ఓపెన్ అయిందండి. ఆధార్ కార్డు వెరిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేదాన్ని నంబర్ అనేదాన్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఏదైతే ఉందో అది ఈ బాక్స్లో ఎంట్రీ చేయండి. ఈ బాక్స్లో ఎంట్రీ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి. ఆ ఓటీపీ అనే దాన్ని ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ డిజిలాకర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో అది అడుగుతుందండి. ఆ సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని మీరు ఎంట్రీ చేయండి, క్లిక్ చేయండి.
మీ డిజిలాకర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డుకి సంబంధించింది అది వేసి ఆ నెక్స్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టేక్ ఏ సెల్ఫీ అనేసి ఒక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. అదే ఒకవేళ మీ డిజిలాకర్ యొక్క పాస్వర్డ్ అనేది రాంగ్ అని వస్తే ఏం చేయాలి అనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ఆ ప్రాబ్లం కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో వీడియో అనేదాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు సెల్ఫీ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూద్దాం. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ అనేసి ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత ఇలా కెమెరా అనేది ఓపెన్ అయిందండి. క్యాప్చర్ నవ్ అని పడింది. క్యాప్చర్ నవ్ అని పడిన తర్వాత కింద ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో క్యాప్చరింగ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ సెల్ఫీ అనేది తీసుకోబడుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషను మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ లోయెస్ట్ ఆప్షను అబవ్ 5 lakhs కాబట్టి దాని మీద నేను క్లిక్ చేశానండి. దాని తర్వాత ఆక్యుపేషన్ అనేసింది. సో దాని కింద శాలరీడ్ అని నేను టైప్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా కానీ బిజినెస్ పర్సన్స్ ఇలా ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని, రిటైర్ అయి ఉంటే రిటైర్డ్ అని, బిజినెస్ ఓనర్ అయితే బిజినెస్ ఓనర్, ఇలా ఏదో ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అది సెలెక్ట్ చేసుకుని నేను శాలరీడ్ కాబట్టి ప్రైవేట్ జాబ్ చేస్తాను. దాని తర్వాత శాలరీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ ఏ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ ఆర్ రిలేటెడ్ టు వన్ అనేసి ఒక క్వశ్చన్ అడుగుతుందండి. దీనికి నో అనే ఆప్షన్ అనేదాన్ని మీరు ఇవ్వాలన్నమాట. ఎస్ అని ఇస్తే మళ్ళీ అదర్ డీటెయిల్స్ ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది. దాని బదులు మీరు పాలిటిక్స్లో ఉన్నా కానీ నో అని అక్కడ క్లిక్ చేయడం బెటర్ అనమాట. సో నో అని క్లిక్ చేసి దాని కింద చెక్ ఇన్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ చెక్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో చెక్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అనే వచ్చింది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. సో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీవి ఎంట్రీ చేయండి. సో ఫస్ట్ కాలంలో బ్యాంక్ అకౌంట్ నంబర్ వేయాలి. దాని తర్వాత కూడా మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నంబర్ రీఎంట్రీ చేయాలి. దాని తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ₹1 అనేదాన్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి మీ అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. సో ఇంతటితోటి మీకు అకౌంట్ సెటప్ అనేది రెడీ అవుతుందండి. సో మీరు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయినటువంటి ముద్రెక్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్ దీన్ని క్రియేట్ చేసుకునే విధానం ఇంతేనండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ముద్రెక్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్లో ఏ విధంగా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లేకపోతే మన బ్యాంక్ అకౌంట్లను యూజ్ చేసి అమౌంట్ అంటే ఇండియన్ రూపీస్ అనేవి ఏ విధంగా డిపాజిట్ చేయాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు యుఎస్డిటీ లేకపోతే ఎనీ అదర్ కాయిన్స్ అనమాట. అంటే మేబీ యుఎస్డిటీతో పాటు ఇక్కడ బిట్ కాయిన్ ఉంటుంది, ఈథీరియం ఉంటుంది, అన్ని రకాల క్రిప్టో కరెన్సీస్ అనేవి ఉంటాయన్నమాట. వాటిలలో ఏదో ఒక దాన్ని మనం బై చేసి దాన్ని ఏ విధంగా అదర్ ఎక్స్చేంజ్ లేకపోతే వ్యాలెట్స్ వీటికి ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ టోటల్ ప్రాసెస్లో ఒకే ఒక చోట మీ రిజిస్ట్రేషన్ అనేది స్టక్ అయ్యే అవకాశం ఉంది. అది ఎక్కడ అని అంటే డిజిలాకర్, అంటే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డిజిలాకర్ పాస్వర్డ్ అనే దాన్ని ఎంట్రీ చేసే టైంలో. సో అలాంటి వాళ్ళు ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. సో ఒకవేళ మీరు డిజిలాకర్ పిన్ అనేది ఏదైనా వేసినప్పుడు 3-4 సార్లు ఎంట్రీ చేస్తే అటెంప్ట్స్ ఎక్సీడెడ్, రాంగ్ పాస్వర్డ్ లేకపోతే రాంగ్ డిజిలాకర్ కీ అనేసి ఏదన్నా వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డులో మీ
డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎంట్రీ చేయండి. ఫస్ట్ డేటు, దాని తర్వాత మంత్, దాని తర్వాత ఇయర్. సో ఈ 3 డీటెయిల్స్ ఖచ్చితంగా ఉండాలండి. అవి ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొత్తగా ఈ సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది అనమాట. ఇంకొకసారి మీరు కొత్తగా మీ సెక్యూరిటీ పిన్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ ఒక్క స్టెప్లో మీరు స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు విడిగా నేను చెప్పాను. సో ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే దాన్ని ఈ విధంగా సొల్యూషన్ అనేది చేసుకోండి. సో ఇంతేనండి ఈ ముద్రెక్స్ అనేటటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకునే విధానం. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి అదర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.